హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభకు తిప్పర్తి నుండి పద్మశాలీలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తిప్పర్తిలో ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేసేందుకు గాను తిప్పర్తి మండల కేంద్రం పద్మశాలీలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తిప్పర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టబతుల సత్యనారాయణ మాట్లాడుతూ పద్మశాలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. నేతన్నలకు రాజకీయ ప్రాబల్యం తగ్గిందని అన్నారు. పద్మశాలి, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారానికి పద్మశాలి మహాసభను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల పద్మశాలి సంఘం నాయకులు గుండురాము, చెరుపల్లి రాము, రావిరాల వెంకటేశ్వర్లు, రాపోలు గోవర్ధన్, రాపోలు నరేష్, చెరుపల్లి వెంకటయ్య, చెరుపల్లి శివ, పొట్టబతుల పరమేష్, ముషం వెంకన్న, కొక్కుల యాదగిరి, కొక్కుల సత్యనారాయణ, గడ్డం సంజీవయ్య, ఆనందం, గురుమూర్తి, పొట్టబతుల నాగమ్మ, రావిరాల ధనమ్మ, చెరుపల్లి సత్యమ్మ, రాపోలు నిర్మల, రాపోలు పద్మమ్మ, చెరుపల్లి గౌరీ, రాపోలు శంకరమ్మ తదితరులు ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయే చెలో పద్మశాలి తెలంగాణ రాష్ట్ర మహాసభలకు, అదేవిధంగా అఖిల భారత మహారాష్ట్ర సభలకు విచ్చేసిన సందర్భంగా తిప్పర్తి మండలం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా మా పద్మశాలి సోదరులందరూ తరలి హైదరాబాద్కు వెళ్తున్న సందర్భంగా ఈరోజు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏర్పడినా నేత సావుల కార్మికుల బాధలు పట్టించుకోకుండా, వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వేరే విధంగా మాట్లాడుతూ మా పద్మశాలి సమస్యలను పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఇటుకొండ అయితేనేమి, అదేవిధంగా నేతన్న బీమా, ఈ కార్యక్రమాలు ఇంకా జాప్యం జరుగుతున్నాయి. త్వరలో దీన్ని అమలు చేసి మాకు పథకాలు అమలు చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.